నమస్కారం. నేను మీ ప్రశ్న నేను వినలేకపోయినాను. టీచర్స్ ఏ ఒపీనియన్తో ఉన్నారు అంటే దీని మీద? ఒకవేళ రిటైర్మెంట్ వయస్సు కనుక పెంచుతాం అనుకుంటే చెప్పండి రమేష్ గారు. రిటైర్మెంట్ అనేటువంటిది సరైన నిర్ణయం కాదు. అది హలో, రిటైర్మెంట్ అనేటువంటిది సరైనది కాదు నిర్ణయం. ఏజ్ పెంచు అనేటువంటిది వినొస్తుందండి? వినిపిస్తుంది వినిపిస్తుంది, చెప్పండి. హలో, వినిపిస్తుంది రమేష్ గారు, చెప్పండి. ఇప్పుడు అది ఎప్పుడో 2-3 మాసాల క్రితం ఒక పత్రికలో వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు రోమింగ్ అవుతుంది. ప్రభుత్వం నుంచి వెళ్ళి క్లారిటీగా దానిపైన ఒక నిర్ణయం అంటూ ఇంకేమీ దాని మీద లేదు. రెండోది, టీజీజేసీగా గతంలో ఒక లీకేజ్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా ప్రభుత్వ పెద్దలకు సూచాయిగా మేము చెప్పడం జరిగింది. ఏ ఒక్క రోజు కూడా రిటైర్మెంట్ వయస్సును పెంచొద్దని చెప్పేసి. ఇంతకుముందు పెద్దలు భుజంగరావు గారు మాట్లాడినారు, మా ఏలూరు సీనన్న గారు మాట్లాడినారు, మా జేఏసీ సెక్రటరీ జనరల్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. గతంలో చేసింది కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుకున్నదో వారి సంక్షేమం కోసమో చేసినటువంటి పెంపు కాదు గత ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసింది కూడా ఈ పెన్షనర్ బెనిఫిట్స్ నుంచి తప్పుకునేందుకోసం చేసినటువంటి ఒక విధానమే తప్ప మరొకటి కాదు. హలో హలో చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు మాట్లాడుతూ వింటున్నాను, చెప్పండి. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఈ గతంలో ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి కొంత భిన్నత్వం మాత్రం ఉంది. ఈ ప్రభుత్వము ఏం చేసినా ఒక కమిటీ వేస్తుంది, కమిషన్ వేస్తుంది. కమిషన్ మీద ఇప్పుడు మాకు చూడండి, విద్యా కమిషన్ వేసింది, తర్వాత కేశవరావు కమిటీ వేసింది, విద్యకు సంబంధించి ఒక టీచర్ గా చెప్తున్నాను. అంటే ప్రతి దానిపైన ఒక చర్చలు చేస్తూ కింది స్థాయికి తీసుకొని పోయి, అంటే ఏకాఏకిని వాళ్ళని 61 చేస్తా, 62 చేస్తా, 63 చేస్తా అని రాత్రి నిర్ణయం చేసి రాత్రి ఈ సమాజంలోకి పంపించే విధానం కనిపించడం లేదు. చాలా క్లారిటీగా మనం చూస్తున్నాం విధానాలు. ఈ రోజు మాకు సంబంధించినటువంటి అంశాల లోపల ఒక కమిటీ వేయడం ద్వారా కింది స్థాయి అంటే ప్రధాన ఉపాధ్యాయులను అందరినీ కలుపుకొని ఒక ఆలోచన సరళితో పోతుంది కనుక మేము అనుకుంటున్నది టీఆర్టీఎస్ గా మేము అనుకుంటున్నాం ఏంటంటే ప్రభుత్వము ఏకపక్షంగా 62 సంవత్సరాలకు పెంచుతుందని మేము భావించడం లేదు. అది గతంలో కొన్ని పేపర్లో వచ్చినటువంటివి. ఒకవేళ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఉంటే మేము టీజీజేసీ చాలా క్లారిటీగా ఉంది, దానిపైన మాకు అవసరం లేదు, ఒక రోజు కూడా మాకు వయసు పెంచాల్సిన అవసరం లేదని క్లారిటీగా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఆలోచించుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కనిపిస్తుంది కనుక ఉభయ భ్రష్టత్వం అంటే ఏ ఒక్క ఎంప్లాయీ కూడా ఒక్క రోజు పెంచమని అడగటం లేదు. మరొక పక్క ఉద్యోగులకు ఇది లాభం, వాళ్ళు ఆలోచించేది కాదు. మరొక పక్క నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా వ్యతిరేకం. అంటే ఇటు నిరుద్యోగులకు వ్యతిరేకం, ఇటు ఉద్యోగులకు వ్యతిరేకమయ్యే చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదనేటువంటి స్పష్టమైన క్లారిటీలో ఉన్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటిది కూడా ఇంతకుముందు చెప్పినట్టు దానిలో ఎవరని చెప్పినా అదే చెప్తాం. ఏదైనా ఉద్యోగులకో ఉపాధ్యాయులకో మేలు చేసేందుకోసం పెంచేది కాదు. అది ఓన్లీ ఇప్పుడున్నటువంటి ఆర్థికంగా మేము పెన్షనర్ బెనిఫిట్స్ తప్పించుకునే చర్య అనేటువంటిది ఈ రాష్ట్రంలో అందరు ప్రజలకు తెలుసు కనుక దాన్ని మేము సమైక్యంగా ఖండించాము. ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆ పరంగా పోదనేటువంటి ఒక విశ్వాసంతో మేము జేఏసీగా ఉన్నాం. మనతో పాటు శ్రీపాల్